తమ్ముడు, ఎంతో పరిశుద్ధంగా బ్రతకాల్సిన నీ ఆధ్యాత్మిక జీవితం అపవిత్రమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ కంటికి మూత లేదు. నీ కంటికి మూత లేదు. సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూసి సమస్త శరీరాన్ని నువ్వు మైలపరుచుకుంటున్నావేమో, జాగ్రత్త. వినకూడని వాటిని విని, ముట్టకూడని వాటిని ముట్టి, ఈ పాత్రలో ఉన్న తైలం అపవిత్రమైపోతూ ఉంటే ఈరోజు ఒక మాట అడుగు. దేవా, నా కంటికి మూత వేసుకునే కృప దయచేయి, నా చెవులకు మూత వేసుకునే కృప దయచేయి, నా నోటికి మూత వేసుకునే కృప దయచేయి, నా సర్వ శరీరాలకు మూత వేసుకొని పవిత్రంగా నన్ను నేను కాపాడుకునే కృప దయచేయి అని ఈ ఒక్కటి దేవుని దగ్గర నువ్వు పొందుకో. పవిత్రత కాపాడుకుంటే నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఒక్కసారి నా వైపు చూడండి. యోసేపు, సంసోను అనండి ఒకసారి. యోసేపు పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడిందా? సంసోను పట్ల నెరవేర్చబడిందా? సంసోను పట్ల దేవునికి ప్రణాళిక ఉందా లేదా? సంసోను పట్ల ఉంది, యోసేపు పట్ల ఉంది. యోసేపు పట్ల దేవుడు ఉద్దేశించింది నెరవేర్చాడు. ఎందుకో తెలుసా? యోసేపు తన బ్రతుకులో తన విలువైన పాత్రకు మూత వేసుకున్నాడు. సంసోను అద్దు అదుపు లేకుండా బ్రతికి తన చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, అమలారా, ఒకవేళ ఈరోజు వరకు అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికి తైలం పాడైపోయిందేమో, నీ భవిష్యత్తు పాడైపోయిందేమో, చేజేతులారా జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకున్నావేమో, ఓ మాట, కనీసం ఈ గడియల్లోనైనా ఈ దినం నుండి నన్ను నేను పవిత్రపరుచుకొని మూత వేసుకొని నీ కొరకు నేను బ్రతుకుతానయ్యని ఈ దినం నుంచి తీర్మానం చేసుకో. పవిత్రతను కాపాడుకోగలిగితే నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు. అయ్యా, నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు ఎంత గొప్పవి! నీ పట్ల నీకున్న తలంపులు నేలబారు విషయాలైతే భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసంగా ఉంటుందో నీ పట్ల నీ దేవునికి అన్ని గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. పెద్దగా చెప్దాం ఆమేన్. నంబర్ 1, పవిత్రతను కాపాడుకో. రెండో మాట చెప్తాను చూడండి. అపోస్తులైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు నాతో కలిసి. నా కుమారుడైన తిమోతి, స్వరమెత్తాలి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి, పెద్దగా నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. రైట్, మరొకసారి 18వ వచనం నా వైపు చూసి చెప్పండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, తిమోతి, నిన్ను గూర్చి కొంతమంది ప్రవక్తనీయులు నిన్ను గూర్చి ప్రవచించారు. నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనం నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా విశ్వాసం కలిగిన వాడిగా బ్రతుకు, మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా బ్రతుకు, పోరాడుతూ బ్రతుకని ఈ స్థలంలో 3 విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ముందుగా నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనము చొప్పున. ఈ మాట ఒకసారి అనండి, ఇంకోసారి. ముందుగా నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనము చొప్పున. అంటే తిమోతి గారు సేవకు రాకమునిపే తిమోతిని గూర్చి ఏం చెప్పబడింది? ఒక ప్రవచనం చెప్పబడింది. ఏంటా ప్రవచనం? తిమోతి లుస్త్రా అనే సంఘానికి చెందినవాడు. జస్ట్ 16-17 సంవత్సరాల చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు పౌలు లుస్త్రా సంఘానికి వచ్చి తిమోతి మాదిరికరమైన జీవితాన్ని చూసి ఆత్మచేత రేపబడి, తిమోతి, నాతో పాటు సేవకు వచ్చాయి, కలిసి సేవ చేద్దాం రా, నాతో కలిసి పరిచర్య చేద్దుకొని రా అన్నాడు.
ఆ మాట వినటంతో తిమోతి భయపడుతున్నాడు. పౌలయ్య ఎక్కడా, నేనెక్కడా, ఇంత గొప్ప భక్తుడితో కలిసి సేవ చేయటమా బాబోయ్ అన్నట్లుగా భయపడుతున్నాడు. అలా భయపడుతూ ఉంటే ఆ సంఘంలో ఒక తల్లి ఇలా ప్రవచనం చెప్పిందట, నా కుమారుడువైన తిమోతి, చిన్నవాడివని భయపడకు. ఈరోజు పౌలును దేవుడు వాడుకుంటున్నాడే, రాగల కాలములో పౌలు కంటే మరెక్కువగా దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. పౌలు కంటే శక్తివంతమైన పనిముట్టుగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఇది నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, ఇది నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. పౌలును వాడుకున్నాడు, వాడుకుంటూ ఉన్నాడు, వాడుకుంటాడు కూడా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈరోజు పౌలును వాడుకుంటున్న దానికంటే రాగల కాలములో రెట్టింపుగా దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. అంటే తిమోతి భవిష్యత్తును గురించి ఆ సంఘంలో ఒక తల్లి ప్రవచనం చెప్పింది. ఏమని ప్రవచనం చెప్పింది? పౌలు కంటే నేను గొప్పగా వాడుకోబోతున్నాడని. ఒకసారి నా వైపు చూడండి అయ్యా. ఆ సంఘంలో ఆ తల్లి తిమోతి గురించి ప్రవచనం చెప్పింది కదా. తిమోతి భవిష్యత్తు గురించి కూర్చున్న మీరు అన్నయ్య, మీరు కూడా ఆ తల్లి తిమోతి గురించి ప్రవచనం చెప్పినట్లుగా నన్ను గురించి కూడా ఏదైనా ప్రవచనం చెప్పండి అన్నయ్య, నేను ధైర్యపడతా అని అంటారా? వినండి. మీ పేరు నాకు తెలియకపోయి ఉండొచ్చు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియకపోయి ఉండొచ్చు, మీరెవరో నాకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ మీరు ఆరాధించే దేవుడు ఎవరో నాకు తెలుసు. ఆయన ఎవరో నాకు తెలిసి మీ భవిష్యత్తును ప్రవచనం ఎత్తి మాట్లాడతా. ఒకసారి నా వైపు చూడండి అయ్యా. నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రవచనం చెప్తారా? నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రవచనం చెప్తారా? నా ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రవచనం చెప్తారా? భవిష్యత్తులో నా భక్తి జీవితం ఎలా ఉండబోతుంది? ప్రవచనం చెప్తారా అని ఒకవేళ మీలో ఎవరైనా అడిగితే మీ భవిష్యత్తును గురించి ప్రవచనం ఎత్తి చెప్తా. ఏంటో ఆ ప్రవచనం చెప్పమంటారా? నీ తల్లి వంశంలో ఎవరిని దీవించనంతగా, నీ తండ్రి వంశంలో ఎవరిని దీవించనంతగా, నీ పూర్వపు వంశ చరిత్రలో ఎవరిని దీవించనంతగా భవిష్యత్తులో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. భవిష్యత్తులో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీ పితరుల్లో ఎవ్వరికి ఇవ్వని ప్రత్యేకమైన ఆశీర్వాదం నీ తల మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఎలా ఈ మాట చెప్తారయ్యా అని అంటారా? నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? మీరు సేవించే మీ దేవుడు ఎవరో తెలుసా? తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేసేవాడు. నీ తల్లి మీద నిలిపిన అభిషేకం కంటే మించిన అభిషేకం నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. నీ తండ్రి మీద నిలిపిన అభిషేకం కంటే మించిన అభిషేకం యేసు నామములో నీ తల మీద దేవుడు కుమ్మరింపజేస్తాడు. నిన్నెలా నిలవబెట్టాలని దేవుడు కలగన్నాడో తెలుసా? నిన్నెలా ఆశీర్వదించాలని దేవుడు కలగన్నాడో తెలుసా? నీ పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో, నీ తాత ముత్తాతల వంశంలో, నీ పూర్వపు చరిత్రలో ఎవ్వరికి ఇవ్వని ఓ ప్రత్యేకమైన ఈవి నీ కొరకే దేవుడు దాచిపెట్టించాడు. అది నీకు మాత్రమే ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. తిమోతి, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక సాధారణమైనది కాదయ్యా. ఈరోజు పౌలును వాడుకుంటున్నాడే, ఒకరోజు నీ కాలం వస్తుంది. పౌలును వాడుకున్న దానికంటే మించిన అభిషేకంతో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అయితే అక్కడ ఒక మాట అంటాడు, విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై ఈ పోరాటం నువ్వు పోరాడంటాడు. ఇక్కడ విశ్వాసము అనే పదాన్ని ఎందుకు వాడాడు? అయిలారా నా వైపు చూడండి. ఇప్పుడు నేను చెప్పే కదా, నీ తండ్రుల వంశంలో, నీ తల్లుల వంశంలో ఎవరిని దేవుడు నిలవబెట్టనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడని ఈ మాట విని గుండెల నిండా ఎస్, ఈ కార్యం నా జీవితంలోనే దేవుడు జరిగించబోతున్నాడు, నా ద్వారానే దేవుడు జరిగించబోతున్నాడు. గుండెల నిండా నువ్వు నమ్మకాన్ని పెట్టుకోగలిగితే నీ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. విశ్వాసం కలిగిన వాడవై అనే మాట తిమోతి గురించి ఎందుకు అన్నాడంటే, తిమోతి ఏమనుకుంటున్నాడంటే, పౌలు ఎక్కడా, నేనెక్కడా, పౌలు బ్రతికెక్కడా, నా బ్రతికెక్కడా. పౌలు కుటుంబ నేపథ్యం బలమైన కుటుంబ నేపథ్యం. విన్నారా? పౌలు తార్సు పట్టణానికి చెందినవాడు. పౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు.
పౌలు పరిసయ్య తెగకు చెందినవాడు. కొసమేర్పు దీనికి మించి చిన్నతనంలో గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినవాడు. ఎక్కడ చెప్పే కదా, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశారు. ఆ రోజుల్లో గమాలియేలు యూనివర్సిటీలో చదవటం అంటే ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివితే ఎంత గొప్ప, క్రేన్బ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివితే ఎంత గొప్ప, ఆ రోజుల్లో గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించడం అంత గొప్ప. అంటే గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించాడంటే పౌలు అంత సంపన్న కుటుంబానికి చెందినవాడు. సంపన్న కుటుంబానికి చెందినవాడు మాత్రమే కాదు, పరిసయ్యుల తెగ అంటే యోధా మతాన్ని అవలంబించే విషయంలో నిష్ఠ కలిగిన తెగ పరిసయ్యుల తెగ. ఇలాంటి బలమైన కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిన వాడు పౌలు. తిమోతి దగ్గరికి వచ్చేసరికి కొంత చూసారా, కుటుంబ వ్యవస్థ అంత మంచిది కాదు మానవ భాషలో. విన్నారన్నమాట. ఎందుకు మంచిది కాదు అని అంటారా? అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో రాసుంటుంది, తిమోతి తల్లి యూదురాలు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అనండి, అతని తల్లి యూదురాలు, తండ్రి యూదురాలు అంటే ఇశ్రాయేలీయురాలు కదా. గ్రీసు దేశస్థుడు అంటే ఇశ్రాయేలీయుడా అన్యుడా? అంటే ఇశ్రాయేలీయురాలైన అతని తల్లి ఎవరిని వివాహం చేసుకుంది? ఇశ్రాయేలీని వివాహం చేసుకుందా, అన్యుని వివాహం చేసుకుందా? అన్యుని వివాహం చేసుకుంది. బైబిల్లో రాయబడలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లా. ప్రేమించి పెళ్లి చేసుకుందా? లేదా ఆ అబ్బాయి ఏ తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? ఇశ్రాయేలీల తెగలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? యోధా గోత్రికుడు యోధా గోత్రికురాలని వివాహం చేసుకోవాలి, లేవి గోత్రికుడు లేవి గోత్రికురాలని వివాహం చేసుకోవాలి, రూబేను గోత్రికుడు రోబీను గోత్రికురాలని వివాహం చేసుకోవాలి, షిమియోను గోత్రికుడు షిమియోను గోత్రికురాలని వివాహం చేసుకోవాలి. గోత్రాలు మారటానికి కూడా దేవుడు అంగీకరించాల. నేనంట గోత్రాలు మారటానికే దేవుడు అంగీకరించినప్పుడు అన్యుని వివాహం చేసుకోవటానికి దేవుడు అనుమతిస్తాడా? నోరు తెరవాలి. ఇప్పుడు తిమోతి ఏమనుకుంటున్నాడు? నా కుటుంబ నేపథ్యం సరైంది కాదు కదయ్యా, నా తండ్రి భక్తి కలిగినోడు కాదు కదయ్యా, నా తల్లి అన్యుని వివాహం చేసుకుంది కదయ్యా. ఇలాంటి కుటుంబ వ్యవస్థలో పెరిగిన నాలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడా? తన కుటుంబ నేపథ్యాన్ని చూసి తిమోతి కృంగిపోతున్నాడు. దైవజనమ, కొన్నిసార్లు సైతాను గడు కూడా నీ దగ్గరకు వచ్చి నీ కుటుంబ నేపథ్యం కూడా సరైంది కాదుగా, నీ తండ్రి చెడ్డోడు, నీ తండ్రి తాగుబోతాడు, నీ తల్లి పలాంది, నీ తండ్రి తిరుగుబోతాడు, నీవు ఆశీర్వదించబడకపోవటానికి నీ పూర్వపు చరిత్ర సరైంది కాదు, నీ తాత ముత్తాతలు తాగుబోతులు, నీ పూర్వీకులు తిరుగుబోతులు, అందువల్లనే నీ బ్రతికేలా అయిపోయిందని కొన్నిసార్లు నీ కుటుంబ నేపథ్యాన్ని చూయించి సైతానుగాడు నీకు కృంగదీస్తాడు. సైతానుగాడు నేను కృంగదీస్తాడు. దైవజనమా, ఒక విలువైన మాట చెప్తాను. నీ దేవునికి నీ తండ్రి ఎవరో సంబంధంలా, నీ తాత ఎవరో సంబంధంలా, నీ తల్లి ఎట్టాడిదో సంబంధంలా, మీ అమ్మమ్మ ఎట్టాడిదో సంబంధంలా, నీ తల్లిదండ్రులతో కాదు సంబంధం, దేవునికి సంబంధం అంతా నీతోనే. దేవునికి సంబంధం అంతా నీతోనే. అయ్యా, నేను నీ చేతిలో పడతా, నన్ను వాడుకో అని నువ్వంటే నీ పూర్వపు చరిత్ర ఎలాంటిదైనా నిన్ను వాడుకోవటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. సహజంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ సామెత వాడతారు. అమ్మాయిని సెలెక్ట్ చేసేటప్పుడు కానీ అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పుడు కానీ 7 తరాలు అనండి, అంతటితో ఆపొద్దు. 7 తరాలు 7 తరాలు 7 తరాలు అటు చూసి 7 తరాలు ఇటు చూసి శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా కొంతమంది అటు చూసి ఇటు చూసి కుర్తిలో పడతారు. వివాహాలు చేసేటప్పుడు 7 తరాలు అటు చూస్తారు, 7 తరాలు ఇటు చూస్తారు. నా దేవుడు నిన్ను వాడుకోవాలంటే 7 తరాలు కాదు కదా, 2 తరాలు కాదు కదా, 1 తరం కాదు కదా, ఇవేవి చూడడం. నిన్నొక్కదాన్నే దేవుడు చూస్తాడు, నిన్నొక్కడనే దేవుడు చూస్తాడు. ప్రభా, నన్ను వాడుకోయా, నేను నీ కొరకు నిలవబడతానయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా,
తన మహిమ కొరకు దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. తండ్రి పేరు గిలాదు, తల్లి పేరు బైబిల్లో రాయబడలా. కానీ ఆ తల్లి చేసిన వృత్తిని గురించి ఏమని రాసిందో తెలుసా? వేశ్య అనండి. ఆ వేశ్యకు పుట్టిన కుమారుడే యెఫ్తా. వేశ్యకు పుట్టిన వాడిని న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. మన తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. తమ్ముడు, నీ తండ్రి చెడ్డోడా, అయినా నువ్వు దేవునికి కావాలి. నీ తల్లి చెడ్డదా, నీ వంశవృక్షం సరైంది కాదా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఒక రోత బ్యాక్గ్రౌండా? ఒకవేళ లోకం నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి వీళ్ళ తాత పలానా, వీళ్ళ తండ్రి పలానా, వీళ్ళ తాత పలానా, నీ వంశవృక్షాన్ని చూసి ప్రజలు నీచంగా చూస్తున్నారా? నీ దేవునికి నీ తండ్రితో సంబంధంలా, నీతోనే సంబంధం, నీతోనే సంబంధం, నీతోనే సంబంధం. నీ దేవునికి నీతోనే సంబంధం అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మొత్తానికి యెఫ్తాను దేవుడు న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ యెఫ్తా గర్భాన పవిత్రురాలైన కన్యక యెఫ్తా కుమార్తె పుట్టింది. నేటికి ఇశ్రాయేలీలు గిలాదు పర్వతాల దగ్గరికి వెళ్ళి యెఫ్తా కుమార్తెను తలపోస్తా, యెఫ్తా కుమార్తె ఎలా కన్యకగా బ్రతికిందో అలాంటి కన్యత్వం మాకు దయచేయని ప్రతి సంవత్సరం 4 రోజులు ఉపవాసం ఉండి యవ్వన ఆడబిడ్డలంతా గిలాదు పర్వతం దగ్గర ప్రార్థన చేసుకుంటారట. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? చెల్లి, నీవు ఆరాధించే నీ యేసయ్య ఎవరో తెలుసా? వేశ్యల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకలను పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఏ వంశావళిలో? ఏ వంశావళిలో? నీ వంశావళి తాగుబోతుల వంశావళ పర్వాలా, తిరుగుబోతుల వంశావళ పర్వాలా, అక్రమ సంబంధాల్లో జురుకునే వంశావళ పర్వాలా, నీ తాత ముత్తాతలు 2-3 వివాహాలు చేసుకొని వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికిన వంశావళ. ఒకవేళ మనసులో అనుకుంటున్నావేమో, వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి ఆ చెడ్డ బుద్ధులు నాకు వచ్చాయ్యా, నన్ను కన్నగర్భం చెడ్డది కాబట్టి ఆ చెడు ప్రవర్తనే నాకు వచ్చిందయ్యా అని అనుకుంటున్నావా? దానిలో కొంత వాస్తవం అయి ఉండొచ్చు. కానీ నా దేవుని చేతిలో పడు, నీ దేవుని తండ్రిగా మార్చుకో. ఆ తండ్రి ఎట్టివాడో నిన్ను అట్టిదానిగా నా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. మీ ఎదుట నిలవబడే నేనున్నా. మా వంశావళి గురించి చెప్పమంటారా? అద్భుతమైన వంశావళి, చాలా గొప్ప అద్భుతమైన వంశావళి. మా నాయన ఎప్పుడు చెప్తా ఉండేది, రేయ్ మీ తాత అంటే ఏమనుకున్నావురా, పరువు కలిగినోడురా మీ తాత. అప్పు తీర్చడం కోసం 3 ఎకరాల పొలం అమ్మి అప్పు తీర్చి చచ్చిపోయాడు రా. అంత పౌరుషం కలిగినోడు. విన్నారు నా మాటలో? అంత పౌరుషం కలిగినోడు మీ తాత. 3 ఎకరాల పొలం అమ్మి అప్పు తీర్చాడు రా. అప్పు అంటే మీ తాతకు పడదో, చచ్చేటప్పుడు కూడా రోషంగా చచ్చిపోయాడు రా, పొలం అమ్మి చచ్చిపోయాడు రా అంది. నేను అనుకున్నా, మా తాత ఎంత నీతి కలిగినోడో. చాలామంది అప్పు తీసుకొని అప్పిచ్చినోడికి టోపీ పెడతారు, అప్పెగ్గొట్టేసి విలాసాలు అనుభవిస్తారు. అబ్బా మా తాత ఎంత పరువు కలిగినోడా, చాలా గొప్పోడే అని అనుకుంటూ ఒకరోజు అడిగారు, నాయనమ్మ అసలు 3 ఎకరాల పొలం అమ్మే అంత అప్పెందుకు అయింది అన్న. ఏమందో తెలుసా? ఎట్టాటి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, నోర్మయ్ అన్న. నేను అడగకూడదు ఏమి అడిగాను, మాట్లాడొద్దు అంది. నాకు ఒక రోజు డౌట్ వచ్చి, మాణిక్యం అని ఒక పెద్ద తల్లి ఉంటే ఆ పెద్ద తల్లిని అడిగా, మాణిక్యమా మా తాత 3 ఎకరాల పొలం అమ్మి అప్పు తీర్చాడట, నిజమేనా అన్న. ఏముందో తెలుసా? నిజం కాకపోవటం ఏంటిరా, అమ్మేడురా. ఆమె కోసం ఇంకొక మాట అంది, ఈ 3 ఎకరాలే కాదయ్యా, అంతకు మునుపు 2 ఎకరాలు కూడా అమ్మేడు అంది. అంటే మొత్తం ఎంత అమ్మాడు? నేను అడిగా, 5 ఎకరాలు అమ్మే అంత తప్పు ఎందుకు అయింది మాణిక్యం అమ్మ అన్న. ఏముందో తెలుసా? ఆడుటి తాగుబోతుడయ్యా, తాగి అప్పులు పాలైపోయి ఆ తాగినప్పులు తీర్చడానికి పొలం అమ్మాడయ్యా. నేను ఎట్టా చూస్తా, మా తాత నీతి కలిగినోడు అనుకున్నానే. అబ్బో, నీతి కలిగిన వంశావళి అనుకున్నానే.
మీ ఎదుట నిలవబడిన ఈ దైవజనుడు తాగుబోతుల వంశావళిలో నుంచి పుట్టినవాడు. మా నాన్న యేసు ప్రభు దగ్గరికి రాక మునుపు మరియదాసుగా ఉన్నంతకాలం దేవదాసు మళ్ళీ పుట్టాడు. మా నాన్న యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ మరియదాసు యేసుదాసుగా మారిపోయాడు. నా వైపు చూడు. నీ తండ్రితో సంబంధం లేదు దేవునికి, మీ తాతలతో సంబంధం లేదు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో దేవునికి సంబంధం లేదు. నీ దేవునికి సంబంధం అంతా నీతోనే. నీ తాత కాదు దేవునికి కావాల్సింది, నీవు దేవునికి కావాలి. విశ్వాసం కలిగి ఉండు. నేను ఆరాధించే దేవుడు వేశ్యల వంశావళిలో నుండి కూడా పవిత్రురాలైన కన్యకలను పుట్టించగలిగిన వాడు.